నిర్మల్ జిల్లాలోని పలు మండలాల్లో అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పోతారం, అనంతపేట్, మల్లాపూర్ తదితర గ్రామాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ధాన్యం తడిసి కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు. కొసరావు లక్ష్మణచంద్ర నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి మొత్తం ధాన్యం మొత్తం తడిసిపోయింది. ఇటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం మొత్తం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మా యొక్క మనవి. నిన్న కురిసిన వర్షంకు మొత్తం టోటల్గా ధాన్యం మొత్తం తడిసిపోయింది. మొలకలు వచ్చినాయి, తడిసిన చెర్లకు మొత్తం కొట్టుకుపోయింది. కాబట్టి మాకు రైతులను ఎట్టి పరిస్థితులలో ఆదుకొని ప్రభుత్వం మాకు ఆదుకోవాలని మా యొక్క మనవి. కొసరావు లక్ష్మణచంద్ర నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి మొత్తం ధాన్యం మొత్తం తడిసిపోయింది. ఇటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం మొత్తం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మా యొక్క మనవి. నిన్న కురిసిన వర్షంకు మొత్తం టోటల్గా ధాన్యం మొత్తం తడిసిపోయింది. మొలకలు వచ్చినాయి, తడిసిన చెర్లకు మొత్తం కొట్టుకుపోయింది. కాబట్టి మాకు రైతులను ఎట్టి పరిస్థితులలో ఆదుకొని ప్రభుత్వం మాకు ఆదుకోవాలని మా యొక్క మనవి. కొసరావు లక్ష్మణచంద్ర నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి మొత్తం ధాన్యం మొత్తం తడిసిపోయింది. ఇటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం మొత్తం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మా యొక్క మనవి. నిన్న కురిసిన వర్షంకు మొత్తం టోటల్గా ధాన్యం మొత్తం తడిసిపోయింది. మొలకలు వచ్చినాయి, తడిసిన చెర్లకు మొత్తం కొట్టుకుపోయింది. కాబట్టి మాకు రైతులను ఎట్టి పరిస్థితులలో ఆదుకొని ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 99.